హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ రోజైతే మేము హైటెక్ సిటీలో ఉన్న అర్ధనారీశ్వర ఆలయంకి అయితే పోతున్నాం. దానికోసం అయితే మేము ఇట్లా సైబర్ టవర్స్ ఇట్లా క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది రైట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమో శిల్పారామం ఉంటుంది. రైట్ సైడ్ వ్యూ అయితే ఇట్లా సూపర్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇట్లా శిల్పారామం ముందు క్రాస్ చేసి దాన్ని దాటుకొని పోవాలన్నట్టు. ఇప్పుడు కొంచెం ముందుకు పోతే మనకు హైటెక్స్ మినార్ కనబడుతుంది. దాని కింద నుండే మనం క్రాస్ చేసి ఇట్లా వెళ్ళాలన్నమాట. సో కొంచెం దీని నుండి కొంచెం ముందుకు మనం వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే ఈ అర్ధనారీశ్వర గుడి అయితే కనిపిస్తుంది. మేము పోయింది అయితే తొలి ఏకాదశికి ముందు రోజు పోయినాము. అందుకోసమని ఈ లైట్ సెట్టింగ్స్ అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించిండ్రో చూసిండ్రా ఫ్రెండ్స్. ఇది ముందు ఆర్చ్ అనమాట. ఇట్లనే లోపలికి పోవాలి, గుడి లోపలికి. చాలా మంచిగా ఉంది. ఇదైతే ఇంకా నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతుంటారనమాట. రైట్ సైడు ఇక్కడి నుండి చూస్తే రైట్ సైడ్ కారు బైక్ పార్కింగ్ అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు ముడుపులు కూడా కడతారు. ముడుపులు కూడా అన్నీ అమ్ముతారనమాట ఇక్కడ. ఇది ఇట్లా కనిపిస్తుంది వ్యూ. స్టార్టింగ్ గుడి ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఇంకా అక్కడ కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉన్నది సైడ్కు. ఇది ప్రధాన ద్వారం ముందు, అంటే గుడి లోపలికి వెళ్ళడానికి ముందు దారి అనమాట. ఇక్కడ ఎంత మంచిగా ఉందో చూస్తున్నారా ఫ్రెండ్స్. నిజంగా గుడి మొత్తం బ్లాక్ అండ్ కలర్స్తోనే ఉంటుంది గుడి మొత్తము. ఇట్లా లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ త్రిశూలం కనిపిస్తుంది. అట్లనే ఇదంతా చూడండి, గుడి చాలా పెద్దది ఫ్రెండ్స్. నిజంగా చాలా మందికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు ఈ గుడి గురించి. నాకే ఈ మధ్యనే తెలిసింది ఈ టెంపుల్ గురించి. అయితే త్రిశూలం చూడండి ఎంత మంచిగా ఉంది కదా. ఇక్కడ చూడండి ఒక్కొక్క గోడ మీద, అంటే మన టెంపుల్ పైన ఉన్న ఒక్కొక్క దేవుడు కింద డీటెయిల్స్, ఆ పేర్లు, తర్వాత కొటేషన్స్ అన్నీ రాసి పెట్టి ఉన్నారు. మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి 9 అమ్మవార్ల రూపాలు, 9 రూపాలు కదా ఫ్రెండ్స్. చాలా గుళ్ళలోకి పోతే మనకు 9 రూపాలు అయితే కనిపిస్తాయి, కానీ పేర్లు రూపాలు 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏ రూపానికి ఏ పేరు అని ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ధ్వజస్తంభాలు 2 ఉన్నాయి, ఒక్కటి కాదు ఇక్కడ 2 ఉన్నాయి. అవి నిజంగా చాలా ఎత్తుగా ఉన్నాయి. చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మారేడు చెట్టు ఉన్నది. అట్లనే తర్వాత పక్కన ఉసిరి చెట్టు కూడా ఉన్నది. చాలా పీస్ఫుల్గా, చాలా పెద్ద ప్లేస్ ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా, ఏదో లోకానికి నిజంగా కైలాసంలో ఉన్న శివుడు దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుందో, శివుడు ఉన్న ఈ ప్రాంతం కూడా అంత ప్రశాంతం. ఇక్కడ చూసిండ్రా ఫ్రెండ్స్, పెద్దమ్మ తల్లిని చూస్తుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఫ్రెండ్స్. సాక్షాత్తు అమ్మవారే మన కన్నుల ముందు ఇలా కనిపిస్తూ ఉంటే నిజంగా మనము కొంచెం సేపటి వరకు మైమర్చిపోతాము భక్తి పారవశ్యంలో. పక్కనే ఇక్కడ నాగదేవత ముందు పాదుకలు కూడా మనకు కనిపిస్తాయి. నాగదేవత వెనకాలనే రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనమిస్తుంది మనకు. చూడడానికైతే చాలా చాలా అందంగా ఉన్నారు అమ్మవార్లు అయితే. ఇక్కడ ప్రతి గుడికి వెళ్తూ ఉంటాం, మొక్కుతూ ఉంటాం, కానీ నిజంగా ఇక్కడ చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ నా ఫీలింగ్స్ అయితే. తర్వాత ఇక్కడే చాలా విశాలమైన ప్రాంతం అన్నమాట. చాలా పెద్ద జాగా ఉంది ఇక్కడ సరౌండింగ్స్ అంతా. ఇది ఇంకొక 2వ ధ్వజస్తంభము. చాలా ఎత్తుగా ఉంటుంది, ఆకాశాన్ని అంటిందా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. కట్టడాలు మొత్తం బ్లాక్లోనే ఉంటుంది. మొత్తం అంతా అమ్మవారి విగ్రహాలు, అమ్మవారి రూపాలు అన్ని కలర్స్తో కనిపిస్తూ ఉంటాయి. ఎంత మంచిగా ఉంది చూస్తున్నారా ఫ్రెండ్స్. 2 కన్నులు, తర్వాత త్రిశూలం మధ్యలో. ఇక్కడ నంది, మన అర్ధనారీశ్వర ప్రధాన దేవుడు అర్ధనారీశ్వర స్వామి ముందటనే నంది ఇక్కడ ఉంటాడనమాట. ఇక్కడ పైన చూస్తున్నారా ఫ్రెండ్స్,
ఏమనుకుంటున్నారు? శ్రీచక్రం ఎంత మంచిగా ఉంది కదా. శ్రీచక్రం కిందనే అయ్యవారు ఉన్నాడు చూసారా, అయ్యవారు ముందట పాదుకలు ఉంటాయి అన్నమాట. అంటే పైన శ్రీచక్రం, కింద పాదుకలు. ఇక్కడ అటువైపు ఇటువైపు సింహాలు ఉన్నాయి. ఇది మెయిన్ గుడి అన్నమాట. లోపల సగము పార్వతీదేవి, సగము శంకరుడు. ఇక్కడ చాలా తక్కువ ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మన హైదరాబాద్లో ఉండడం నిజంగా చాలా చాలా అదృష్టము. ఇక్కడ మా కన్నయ్య మంచిగా మొక్కుతున్నాడు దేవుళ్ళందరికీ. ఇక్కడ పాకశాల, వంటలు చేస్తారంట ఫ్రెండ్స్. ఇక్కడ పక్కనే చూసిండ్రా, ఇది యాగశాల అంట. యాగాలు అవన్నీ ఉంటాయి, ఇక్కడ చేస్తారంట. పూల అలంకరణలు మళ్ళీ పాత పూలు తీసి కొత్తవి పెడుతున్నారు. తెల్లవారితే ఏకాదశి కదా, అందుకోసమని. ఇక్కడ మళ్ళీ అర్ధనారీశ్వర స్వామి పక్కన మళ్ళీ త్రిశూలం. ఇందాక ముందుకు ఎంట్రెన్స్లో ఒక త్రిశూలం చూసినాం కదా, మళ్ళీ త్రిశూలం ఇక్కడ రెండవ వైపున మళ్ళీ త్రిశూలం. త్రిశూలం ముందట మన అమ్మవారు, అయ్యవారు, శంకరుడు, పార్వతి ఇట్లా దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ గుడి మీద చూసిండ్రా ఫ్రెండ్స్, పక్కన గోడల మీద ఎంత మంచిగా కలర్స్ అయితే, ఇట్లాంటి కలర్స్ కూడా వేయచ్చు కదా అన్నట్టు ఒక ఆలోచన వస్తుంది. నిజంగా గుడి కట్టించిన వాళ్ళకైతే కోటి దండాలు పెట్టినా తక్కువనే ఫ్రెండ్స్. ఎంత మంచిగా ఉన్నారో చూసిండ్రా. నిజంగా సాక్షాత్తు ఈశ్వరుడు, మన పార్వతీమాత వచ్చి ఇట్లా మన కన్నుల ముందు కూర్చున్నారా అన్నంత జీవకళ అంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళేదో బొమ్మల్లాగా, రాతి శిల్పంలాగా కాకుండా నిజంగా చూస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క శిల్పం కింద అన్నీ రాసి ఉంటాయి అన్నమాట. పేర్లు, కొటేషన్స్ అన్నీ. అంటే భార్య ఎంత, భర్త ఎంత, అంటే శివశక్తి స్వరూపాలు ఇలా ఉంటారు అని. ఇక్కడ యజ్ఞగుండం చూసిన ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉంది కదా. చాలామంది కూర్చోవచ్చు. చాలా పెద్దగా ఉంది హోమగుండం అయితే. ఇక్కడ పువ్వులు అనేది మార్చుతూ ఉన్నారు. తెల్లవారు ఏకాదశి కదా, మళ్ళీ ఫ్రెష్ పూలు పెట్టడానికి కోసమని. మా కన్నయ్య అయితే మంచిగా దర్శనం చేసుకొని వచ్చి మంచిగా ప్రసాదం తింటున్నాడు బిడ్డ. ఇక్కడనైతే ఇంకా కొంచెం చీకటి పడిపోతుంది ఫ్రెండ్స్. చీకటి అయిన తర్వాత ఇంకా ఈ అందము దేవుడి దగ్గర అలంకరణలు, ఈ గుడి అందం అనేది నిజంగా డబల్ ట్రిపుల్ అవుతుంది. చాలా కన్నుల పండగ అంటారు కదా, అట్లా కనిపిస్తుంది మనకు. ఓం నమ శివాయ. సగం పార్వతి, సగం శివుడు, అర్ధనారీశ్వర స్వరూపం చూడగానే చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్. ధ్వజస్తంభానికి ఎదురుగానే మనకు దీపారాధనలు అనేవి ఉంటాయి. ఒత్తులు వెలిగిస్తూ కూడా ఉంటారన్నమాట ఇక్కడ. చాలా చోట్ల లింగాన్ని పూజిస్తూ ఉంటాం, అమ్మవారిని పూజిస్తూ ఉంటాం, అయ్యవారిని పూజిస్తూ ఉంటాం. కానీ ఇట్లా సగం శివుడు, సగం పార్వతి, అర్ధనారీశ్వర స్వరూపాన్ని పూజించడం నిజంగా కన్నుల పండగ. చూడడమే నిజంగా కన్నులకు విందులాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరైతే వెళ్ళి చూడండి.
హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది ఫ్రెండ్స్. నేను వెళ్ళిన ఒకసారి, కానీ నా ఫ్రెండ్స్కి మీకు అందరికీ చూపెట్టాలి ఇంత మంచి గుడి. ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే వెళ్తారు కదా అని మీకోసమని నేను మళ్ళీ వచ్చిన. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. అట్లనే తప్పకుండా నా వీడియోనైతే వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన ఇంకా వీడియో అనేది ఎక్కువ మూవ్ ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే కామెంట్ రూపంలో నాకు సజెషన్స్ అనేది ఇవ్వండి, ఎలా ఉంటున్నాయి వీడియోలు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.